దత్తాత్రేయ గారు, విమర్శ మీ వైపు నుంచే వచ్చింది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? 10 ఏళ్ళుగా మీరే ఉన్నారు, ప్రభుత్వం వచ్చి కొత్తగా 2 నెలలు అయిందంతే. ఏం జరిగిందని ఒప్పందాలు కానీ లేదా మిగతా విషయాల్లో ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి అసలు? తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర హక్కులను కేంద్ర ప్రభుత్వం దగ్గర కావచ్చు, జలవనరుల శాఖ దగ్గర కావచ్చు, గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవనదులైన కృష్ణ, గోదావరి 2 నదులపైన ముమ్మాటికి కేంద్ర పెత్తనాన్ని సహించమనేటువంటిది నాటి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఎజెండా. ఎందుకంటే మా పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాగా జరిగింది. నీటి వనరుల పూర్తి స్థాయి ఏర్పాటు జరగకుండా కేంద్ర ప్రభుత్వానికి మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నదులపై హక్కులు కల్పిస్తే ఈ ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టులు కావచ్చు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, వాటి మీద ఆధారపడినటువంటి విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు. సో ఇవన్నిటినీ కూడా ధారాళంగా అవగాహన లోపంతో, ఒంటెద్దు పోకడలతో, క్షణికావేశంలో, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తరతరాలుగా తెలంగాణ సమాజం మొత్తం కూడా, అంటే భవిష్యత్ తెలంగాణ మొత్తం కూడా ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడతాం. విభజన చట్టం 10 ఏళ్ల క్రితం జరిగిన విభజన చట్టంలోనే క్లియర్గా నీటి పంపకాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు, అలాగే నీటి నిర్వహణకి సంబంధించి బోర్డుల ఏర్పాటు ఉన్నది క్లియర్గా చట్టంలో సెక్షన్ 9లో పార్ట్ 9లో సెక్షన్ 84 నుంచి 89 దాకా ఇది ఉందని విభజన చట్టంలో ఉంది. అది ఆ రోజు కేసీఆర్ గారు అందరూ చట్టాన్ని అంగీకరించిన పరిస్థితి. అయితే నీటి పంపకాల విషయంలో మనకు అభ్యంతరాలు ఉండొచ్చు. ట్రిబ్యునల్ ఫైనల్ కేటాయింపులు చేయాలి, నీటి కేటాయింపులు తాత్కాలికంగా చేసింది, దాని మీద వాదోపవాదాలు జరుగుతుండొచ్చు. బట్ ఆ తాత్కాలికంగా చేసిన నీటి కేటాయింపులైనా అమలు కావాలంటే 2 రాష్ట్రాల మధ్య ఏదో ఒక మధ్యంతర వ్యవస్థ అయితే ఉండాలి కదా. మరి ఏం చెప్తారు దానికి? రాష్ట్ర విభజన అనేటువంటిది ఏ రాష్ట్రాల మధ్య జరుగుతుంది అనేటువంటి తీసుకుంటే 2 కూడా కలిసి ఉన్న రాష్ట్రాలు విడిపోతున్నాయి. అవి అంతర్రాష్ట్ర నది జలాల ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నదులపై నిర్మించినటువంటి ప్రాజెక్టుల వాటాలు తేల్చాల్సింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. కేంద్రంలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర నది జలాల చట్టం ప్రకారం మనము 1969లోనే పెద్ద మనుషుల ఒప్పందంలో చాలా స్పష్టంగా చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నీ ఈ ప్రాంత ప్రజల కోసమే వాడుకోవాలి. బేసిన్ ప్రాంతాలు, బేసినేతర ప్రాంతాలు అనేటువంటి దాన్ని చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే మా ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా, ముఖ్యంగా నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యవసాయ భూమికి నీరు వెళ్తుందంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టితో, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఎలాంటివి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవనపరమైనటువంటి సమస్యలు ఏంటివి మీ అందరికీ తెలుసు. నల్గొండ జిల్లా అంటే ఫ్లోరైడ్ రాష్ట్రమే. గతంలో మనం ప్రకటించుకున్నాం, బిఫోర్ ఎలక్షన్స్ మనం స్పష్టంగా చెప్పాం, నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రమే ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఏర్పాటైందని. ఇవాళ 6 నదుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఇదే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లా మహబూబ్ నగర్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? నదిని తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అవుతుంది. ఆ ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు. దత్తాత్రేయ గారు 2015 జూన్ 18న నీటి కేటాయింపులు, తాత్కాలిక నీటి కేటాయింపులు జరిగినాయి. మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు ఉన్నట్టు, దానిలో 512 ఏపీకి, 299 తెలంగాణకి టీఎంసీలు అని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగింది. దాని మీద 2015 జూన్ 18 అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి అంగీకరించాకే కదా అది నడుస్తా ఉంది. మీరు పెద్ద మనుషుల అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? క్లారిటీ సార్, మీరు అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న. తెలంగాణ ప్రజలకు కూడా మన హెచ్ఎంటీ ద్వారా తెలవాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గతంలో మీరు అన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి స్టేటస్ కో అంటే తాత్కాలికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదులపైన, అంటే ఈ నది పోరాటాలను మనం ఉధృతం చేసుకొని భయానక వాతావరణం క్రియేట్ చేసుకోకుండా ఇప్పుడున్నటువంటి తాత్కాలిక ఒప్పందం ప్రకారం నూతన ఏదైతే 2014 చట్టం ప్రకారం, విభజన చట్టాల ప్రకారం ఎవరి వాటా ఏందో తేల్చుకుందాం. దానికంటే ముందు పరిష్కరించాల్సింది ఏదైతే శ్రీశైలం యొక్క డ్యామ్కు బలవంతంగా అక్రమంగా పొక్కబొడుచుకొని పోతిరెడ్డిపాడును ఏ విధంగా అయితే గాలూరు నగర్ వరకు తీసుకెళ్తా ఉన్నారో ఆ వాటిపైన మాత్రం మేము ఇప్పుడు మీకు ధారాళంగా కృష్ణా నదిపై హక్కులు కల్పించట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, ఎవరి వాటా ఎంత తేల్చకుండా ధారాళంగా కృష్ణా రివర్ బోర్డు కావచ్చు, లేకపోతే గోదావరి రివర్ బోర్డులకు కావచ్చు, మనము మన హక్కులని అప్పజెప్పేస్తే భవిష్యత్తులో మన యొక్క జుట్టు
కేంద్రం చేతుల్లో ఉంటుంది. నీటి సమస్యలు ఇప్పుడు అప్పచెప్పడం ఇవాళ మొదలైంది కాదు. మీ ప్రభుత్వంలో బడ్జెట్ లో 400 కోట్లు రివర్ మేనేజ్మెంట్ బోర్డులు కేటాయించారన్న అంశాలు కూడా బడ్జెట్ లో ఉన్నాయి, ఎలకేషన్స్. మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని రాసివ్వలేదు సార్. రివర్ మేనేజ్మెంట్ బోర్డు డబ్బులు అంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారంటే తాత్కాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పనిచేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 17th మీటింగ్, మన జరిగినటువంటి 17th మీటింగ్ లో ఏఎన్సీ గారు ఉన్నటువంటి మురళీధర్ రావు గారు చాలా స్పష్టంగా మన సంబంధించిన వాళ్ళు కూడా ఏమి చెప్తున్నారంటే 2 రాష్ట్రాలు ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాయి. కృష్ణా రివర్ బోర్డుకు ఈ నదీ జలాలపై ఉన్నటువంటి 615 లేఅవుట్స్ ని ధారాళంగా అప్పచెప్పేస్తున్నాం. ఇకపై నిర్ణయాలన్నీ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఈ ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులకు లోబడి నీళ్లు విడుదల చేయటమే కదా బోర్డు చేయగలిగింది. కేటాయింపులు మార్చేది బోర్డు పని కాదు. జరగకుండా నీటి విడుదల ఎట్లా జరుగుతుంది? పంపకాలు తాత్కాలికంగా పంపకాలు ఎలకేషన్ ఒకటి జరిగింది. 299 టీఎంసీలు ఇక్కడికి, మిగతా 500 చిల్లర ఏపీకి. అది తాత్కాలిక పంపకాలు, ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు అది. దాని ప్రకారం నడుస్తా ఆ నీళ్లని విడుదల చేయడం తప్ప రివర్ మేనేజ్మెంట్ బోర్డు కొత్తగా చేసేది ఏముందన్నది పాయింట్. పోతిరెడ్డి పాడుకు సంబంధించిన విషయాన్ని తేల్చాలి కదా సార్. 34 టీఎంసీల నీరు సామర్థ్యమే అర్హత కలిగినటువంటి పోతిరెడ్డి పాడు ఇవాళ 99 టీఎంసీల పైచిలకు నీరు తోడుకొని పోతా ఉంటే ప్రశ్నించొద్దండి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల కోసం మాట్లాడొద్దండి? అదే విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. గతంలో మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా గంట క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు బ్రీఫింగ్ చేశారు. గతంలో ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్స్ కావచ్చు, అసెంబ్లీలో జరిగినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, అసెంబ్లీలో జరిగినటువంటి డిబేట్స్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఒక క్లారిటీగా ఉన్నాం. ఇప్పటికి కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే మీకు నీటి రంగం పైన అవగాహన లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి దుందుడుకుగా ప్రవర్తిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం మనందరి రెక్కల కష్టం, మనందరి పోరాటంతో ఏర్పాటైంది. ఎవరమో ఒకరం ఏదో ఒక రంగంలో ఏదో ఒక సందర్భంలో రాష్ట్రం కోసం త్యాగాలు చేసినాం, కొట్లాడినాం, సాధించుకున్నాం. మనకు ఉన్నటువంటి ఈ పోరాటం, రాజకీయ పరమైనటువంటి ఈ పోరాటాన్ని శాశ్వత పరమైనటువంటి ఏది ఇప్పుడు మనం ఒకరి చేతుల్లో మన జుట్టుని బట్టి లాకేసుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. మన హక్కుని మాత్రం ఎట్టి పరిస్థితులు ఇతరులకు. ఆయన చాలా ఛాలెంజింగ్ గా అసెంబ్లీలో 48 hours డిబేట్ పెడతాను, ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని రమ్మనండి, కూర్చోమనండి, మొత్తం లైవ్ ఇద్దాం, ప్రజలందరూ తెలుసుకుంటారు అని చెప్పి చెప్తాను. దానికి మీరు యాక్సెప్ట్ చేసినట్టు ఆ ఛాలెంజ్ ఎక్కడ రాలా. యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను రెడీగా ఉన్నాను, మీరు ప్రిపేర్ అయ్యండి. I am giving you the lot of time. You decide the date and we are willing to debate you.